ఈరోజు ఆంధ్ర స్టైల్లో నెల్లూరు చేపల పులుసు అండి. ఇవి ఫ్రైకి తీసుకున్నాము అండ్ ఇవి వచ్చేసి చేపల పులుసుకు తీసుకున్నామండి. అండ్ దానికి సరిపడగా 3 పెద్ద సైజు టమోటాలు, 2 ఆనియన్స్ తీసుకొని ఫ్రై చేసుకున్నాము. పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండు నానపెట్టుకున్నాము. అండ్ ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాము. ఇది హీట్ అయ్యేలోపు మనకి మసాలాకి ఏం యూస్ చేస్తామో ఆ ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తాను. ఆంధ్ర స్టైల్ నెల్లూరు చేపల పులుసు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం మనం జీలకర్ర, యాలకులు, మిరియాలు అండ్ కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ పచ్చి మామిడికాయ ముక్కలు అండ్ ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న మసాలా అండి. రెడీగా మా దగ్గర ధనియాల పొడి ఉంది, సో నేను దీనిలో యాడ్ చేస్తాను. అండ్ అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం వేడయ్యాక అందులో మనం కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుంటాము. ఈలోపు మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమోటాలు, ఆనియన్స్ గ్రైండ్ చేసుకుందాము. దానికి సరిపడగా 3 స్పూన్లు కారం అయితే వేసుకున్నామండి. ఇందులో మనం మిరియాలు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి మేమైతే 3 స్పూన్లు కారం తీసుకున్నాము. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాక దాన్ని మనం ఇది వచ్చేసి ఆ పేస్ట్ ఇందులో వేసి కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేద్దామండి. ఇవి ఆల్రెడీ మనం ఫ్రై చేసినవే కాబట్టి పచ్చి వాసన కూడా ఏముండదు. చూసారు కదా, గ్రేవీనే చూడడానికి మనకి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చేపల పులుసు తినని వాళ్ళు కూడా ఇలా గ్రేవీతో స్టార్ట్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ రైస్లోకి, చపాతీస్కి చాలా బాగుంటుంది. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రుచికి సరిపడనంతగా చింతపండు తీసుకోవాలండి. మేము కొంచెం చింతపండు అలానే మామిడికాయ ముక్కలు కూడా వేస్తున్నాము. మీకు పులుసుకు సరిపడగా తీసుకోండి. మనం ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ యూస్ చేస్తే మనకి గ్రేవీ వస్తుందండి. ఇది చపాతీస్లో కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి. పులుసు బాగా మరగనివ్వాలండి. నేను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను. మరలా హై ఫ్లేమ్లోకి కొంచెం మనం మంటని తగ్గించుకుంటూ పెంచుకుంటూ ఉండాలి. చేపల పులుసు లో ఫ్లేమ్లో చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొన్ని మామిడికాయ ముక్కలు వేస్తున్నామండి. అండ్ మేము ఆల్రెడీ టమాటా అలానే ఆనియన్స్లోనే సాల్ట్ వేసామండి. మీరు కూడా రుచికి సరిపడినంతగా సాల్ట్ వేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత మరలా ఫ్లేమ్లో మార్చుకోండి, లో ఫ్లేమ్లో పెట్టండి. అండ్ చింతపండు పులుసు అండి, ఈ పులుసు బాగా మరగనివ్వాలి. అలానే ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ అలానే టేస్టీ అండ్ ఈజీగా ఉంటుందండి. ఈ చేపలు కూడా మేము రాక్ సాల్ట్ అలానే పసుపు అండ్ లాస్ట్లో కూడా మేము లెమన్ వేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నామండి. మనం లెమన్ యూస్ చేయడం వల్ల నీసు వాసన అనేది కూడా రాదు. సో వాసన కూడా రాదండి, చాలా టేస్టీగా ఉంటుంది. చేపల కూర తినని వాళ్ళు కూడా ఈ గ్రేవీతో స్టార్ట్ చేయొచ్చు. మనం లెమన్ యూస్ చేసి కడగడం వల్ల వాసన అనేది కూడా రాదండి. ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. గంట ఎక్కువగా యూస్ చేయకూడదండి, జస్ట్ మనం అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి ముక్కలు అనేవి విరగకుండా వస్తాయి. ఒక 2 మినిట్స్ అలా మనం హై ఫ్లేమ్లో పెట్టి చేప ముక్కలు మునిగేంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి.
అండ్ రుచికి సరిపడినంతగా మేము రాక్ సాల్ట్ యూస్ చేస్తున్నామండి. ఈ రాళ్ళ ఉప్పుతోనే మనకి కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది, సాల్ట్ కన్నా కూడాను. ఎక్కువ శాతం మనం రాక్ సాల్ట్ యూస్ చేస్తే చాలా మంచిది. అలానే చేపలు కడిగేటప్పుడు కూడా రాక్ సాల్ట్తో కడుక్కున్నట్లయితే చాలా బాగుంటాయండి, ఫ్రెష్గా ఉంటాయి. ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. చేప ముక్కలు మునిగేంత వరకు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చేపల కూర తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. గ్రేవీ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. ఎలా ఉందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు ఈ పులుసు బాగా మరగనివ్వాలండి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంతకుముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఏదైతే ఉందో, ధనియాలు, జీలకర్ర, మిరియాలు అండ్ యాలకులు, లవంగాలు పౌడర్ అండి ఇది. అవి కూడా కొంచెం స్లోగా మనం లైట్ ఫ్లేమ్లో వేడి చేసి పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి. 2 గ్లాసుల వరకు నేను వాటర్ యాడ్ చేసుకున్నాము. మనకి అప్రాక్సిమేట్గా ఆ చేప ముక్కలు అనేవి కనిపించకుండా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయండి హై ఫ్లేమ్లో. చూసారు కదా, చేపల కర్రీ త్వరగా అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఇలా మనకి చేప ముక్కలు పైకి వచ్చేసి ఆయిల్ అనేది మనకి సపరేట్ అవుతుంది. అంటే మనకి ఫిష్ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇలా మనం లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని ఇలా చేత్తోనే తిప్పుకోవాలి, గరిటె యూజ్ చేయకూడదండి. గరిటె యూజ్ చేస్తే ఆ ముక్కలు అనేవి విరిగిపోతాయి. ఫ్లేమ్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఆల్మోస్ట్ మనకి చేపల పులుసు అనేది మీడియం ఫ్లేమ్లో ఉడికితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే చేపల పులుసు వేడి కన్నా చల్లగా అయ్యాక తింటేనే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చండి. అండ్ చేపల పులుసు ఇష్టం లేని వాళ్ళు కూడా మనం గ్రేవీతో స్టార్ట్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.